హాయ్ అండి. బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తూ ఉండగా నాకైతే కుట్టు అనేది పక్కకి జరిగిపోతుందనమాట. అలా ఎందుకు జరుగుతుందో అని చెప్పేసేసి నార్మల్‌గా మనం స్టిచ్చింగ్ చేస్తే స్ట్రైట్‌గా ఉంటే స్ట్రైట్‌గా పడుతుంది కదా! అలా కాకుండా పక్కకి జరిగిపోతుంది. జరిగిపోతుంటే అసలు ఒకసారి ఉప్పదీసి కింద ప్లేట్ ఉంటుంది కదా! పాదం కింద ఆ ప్లేట్ దగ్గర 2 నట్స్ అయితే ఉంటాయి. ఆ నట్స్ ఉప్పదీస్తే మనకి ప్లేట్ అనేది లూజ్ అయిపోతుంది. అలా లూజ్ అయిపోతే చూడండి దాన్ని పక్కకి తీసేస్తే నాకైతే ఈ విధంగా చూపిస్తాను చూడండి, మీకు దగ్గరగా చూపిస్తాను. మనకి పళ్ళ చక్రం ఉంటుంది కదండి మిషన్కి, ఆ మిషన్ పళ్ళ చక్రం అనేది నట్స్ లూజ్ అయిపోయి అయితే ఊగిపోతుంది చూడండి. ఈ విధంగా ఊగిపోవటం వలన మనకి సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట క్లాత్. చూడండి సైడ్కి వెళ్ళిపోయి ఈ విధంగా వంపులుగా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ అంతా కూడా. దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే పక్కన నెట్స్ ఉన్నాయి కదా, ఈ 2 నెట్లని టైట్గా బిగించేసుకున్నట్లయితే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఈ పళ్ళచక్రం అనేది ఊగకుండా చూసుకోవాలి. చూడండి ఈ రెండింటిని కూడా గట్టిగా అయితే బిగించేసాను. అలా బిగించిన తర్వాత స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చిందో. అంతకుముందు అయితే ఈ విధంగా మడతలు అయితే పడిపోయినాయి. ఈ వీడియో మీకు కూడా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే నేను ఈ వీడియో తీస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.